ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు కొట్టివేత మంచి పని చేసింది కోర్టు, నాంపల్లి కోర్టు. ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు పోలీస్ అధికారులుగా చలామణి అవుతూ అటు వెలవకుల బంధాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో నల్లగొండలో ఓఎస్డీగా రిటైర్ అయినటువంటి రాధాకిషన్ 2013లో రిటైర్ అయ్యాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఓఎస్డీగా నల్లగొండలో. అట్లాంటిది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చి కేసీఆర్కు దగ్గర ఉండి ఇలా కేసీఆర్ యొక్క అవినీతికి మొత్తం కూడా పోలీస్ అధికారిగా చక్కబెట్టి ఆఖరికి ఎన్నికల కూడా అమలు వేళ కూడా బీఆర్ఎస్ పార్టీ డబ్బును పంపే ఒక బ్రోకర్గా వివరించినటువంటి ఒక చట్ట వ్యతిరేక అసాంఘిక శక్తి ఇవాళ ఒక ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి అధికారులకు బెయిల్ అంత ఈజీగా ఇస్తే ప్రజల్లో కొంత న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది. ఇప్పుడు ఇట్లా చేయడం ద్వారా ప్రజల్లో ఒక న్యాయ వ్యవస్థపై న్యాయం అనేది ఉంది, కాపాడుతుంది న్యాయ వ్యవస్థ అని ఒక మంచి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతనలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో లోపాలు ఉండడంతో తమకు డిఫైన్డ్ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఛార్జ్షీట్ను సరిచేసి ఇప్పటికే కోర్టుకు అందించినట్లు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు పరాల్లో ఉన్నారని తెలిపారు. ఈ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారితో ఏకీవించిన జడ్జి బెయిల్ పిటిషన్లు కొట్టివేసినట్లు ప్రకటించారు. తొందరగా ప్రభాకర్ రావును రప్పియండి, రాధాకిషన్ ఒక అధికారిగా జైల్లో ఉన్నావు, ఇంకేమైనా ఉంటే ఇప్పుడే వెళ్ళడి. అక్కడ తప్పించుకొనేమో ఒక ఎస్ఐబి చీఫ్గా వివరించినటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నటువంటి పరిస్థితి, చట్టం ముందు రావడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన వస్తే తీగలాగితే డొంక గదిన విధంగా ఆ రాజకీయ బాసులు ఎవరో కేసీఆర్ కుటుంబ పరివారంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ నేరాల్లో పాల్పడ్డారు, ఎటువంటి దుర్వినియోగం చేశారు, ఆఖరికి అనైతికంగా ఆడోళ్ళ ఫోన్లపై కూడా నిఘా పెట్టారని చెప్పేసి మనం అనేక సార్లు చూసాం. వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఈ పరివారంలో వాళ్ళ భార్యలపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి, మన మీడియా కథనాలు కూడా వచ్చినాయి కొన్నిట్లా. అంటే ఇట్లాంటి అనైతిక చర్యలకు అసలు మునుపెన్నడూ ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని ఎస్ఐబిని ఇంత దిగజారే స్థాయిలో వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే పోలీసు వర్గాలు ఒక పెద్ద చీలిక వచ్చింది. న్యాయాధిపరులు పరులు ఒకవైపు, ఇవాళ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి కొందరు పోలీస్ అధికారులు కూడా మదన పడుతున్నారే. అగ్ర కులాల ముసుగులో ఒక వెలమ దొర ఒక వాళ్ళ వెలమోన్ని తీసుకొచ్చి పెట్టుకున్న రాధాకిషన్ని ఎక్కడో 2013లో నల్గొండ వయసుగా రిటైర్ అయితే మళ్ళా వారికి మొత్తం తెల్లెంటికలు వచ్చి మొత్తం ఏడికాడికి ఇదైనా కానీ ముసలి దశకు చేరుకున్నా కానీ అసలు పిలిచి మరి ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీగా అవకాశం కల్పించడం మా ప్రమోషన్లు ఆగిపోయినని ఇలా మదన పడుతున్న ఆఫీసర్లు, అనగారిన ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి దిగజారే పనులకు ఇట్లా ఉపయోగిస్తున్నారు ఆయా పాలక వర్గాలనే విషయం చాలా విషయాలు బయటపడ్డాయి. వీటన్నిటిపై కూడా ఒక పటిష్టమైనటువంటి చర్యలతో కూడుకున్నటువంటి చట్టాలు రావాలి. ఎవడైతే అధికారాన్ని పోలీస్ శాఖలో ఉన్నటువంటి విశేష అధికారులను దుర్వినియోగం చేసి పాలక వర్గాలకు వాళ్ళ మూతులు నాకుతూ ఇట్లా నీచమైన పనులు చేస్తున్నారో వాళ్ళని ఏమాత్రం క్షమించొద్దు. ఎందుకంటే వీళ్ళందరికీ చట్టాలు తెలుసు, ఆ చట్టాలు ఏ రకంగా ఉంటాయని తెలుసు. ఆఖరికి పగటి దొంగల్లాగా, పగటి గజ దొంగల్లాగా, బందిపోటు దొంగల్లాగా ఇవాళ వ్యాపారస్థ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్లకు పాల్పడి ఇవాళ ఎన్ని కోట్లాది రూపాయలు వసూలు వీళ్ళు తిన్నారు, అటు వీళ్ళ రాజకీయ భాషలు కూడా తిన్నటువంటి పరిస్థితి. ఇలా ఆ బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో కూడా డబ్బులు ఇప్పించినటువంటి ఒక మాఫియాగా మీరు ఒక సంఘ వ్యతిరేక శక్తిని ప్రవర్తించారు. ఇట్లాంటి వాళ్ళకు బెయిల్ రాకపోవడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.